హాయ్! హలో! నమస్తే. ప్రెజెంట్ నేనెక్కడున్నానో చెప్పగలరా మీరు? ప్రెజెంట్ నేనైతే మా తెలుగు తల్లి పార్క్ దగ్గరైతే ఉన్నాననమాట. మా తెలుగు తల్లి పార్కా ఎక్కడుందనుకుంటున్నారా? ఇక్కడేనండి మన కావలిలోనే ఆగస్టు 15వ తేదీ అయితే కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారు. శంకుస్థాపన చేయబోతున్నారు. మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కలెక్టర్ గారైతే వచ్చి ఆగస్టు 15వ తేదీ సాయంత్రం గ్రాండ్‌గా అయితే ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు. ఇక్కడ మా తెలుగు తల్లి పార్క్. అదేవిధంగా మనం ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. మందాటి చెరువు అని చెప్పి వింటూనే ఉన్నాం. మనం ఇదివరకు కూడా ఎన్నో సార్లు ఇక్కడికొచ్చి ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ చూపించాము. ఆ డెవలప్‌మెంట్ ఏ విధంగా జరుగుతుందనేది మొత్తం కూడా చూపించాం. అయితే ప్రెజెంట్ ఏం జరుగుతుంది? ఏ వర్క్ జరుగుతుందన్న వివరాలన్నీ కూడా ఈరోజు మీ ముందుకి నేనైతే తీసుకొచ్చేసాననమాట. ప్రెజెంట్ ఏం జరుగుతుంది అంటే మా తెలుగు తల్లి విగ్రహం పెట్టేందుకు గాను ఆగస్టు 15కి ఇక్కడ పెద్ద సన్నాహాలైతే జరుగుతూ ఉన్నాయన్నమాట. అదీ కాకుండా పిల్లలు, పెద్దలు, అదేవిధంగా వుమెన్స్, అదేవిధంగా వాకింగ్ ట్రాక్ ఇదే ఇంకా మనం చెప్పుకోవాలనంటే ప్రత్యేకంగా కనిపించేది ఏంటంటే లైట్స్ అన్నమాట. లైట్స్ కూడా జెండా కలర్ రంగుల్లో అయితే ప్రత్యేకంగా డెకరేషన్ చేపించి ఇక్కడైతే పెడుతూ ఉన్నారు. అంటే చీకటి పడినా కానీ తెలుగు ఆడపడుచులు, అదే విధంగా ఎంతో మంది ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా ఈ లైట్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రెజెంట్ మనం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ వర్క్ అంతా కూడా పార్క్ కి సంబంధించిన వర్క్ అంతా కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. మా తెలుగు తల్లి విగ్రహం పెట్టడానికి కూడా ఇక్కడ వర్క్ జరుగుతూ ఉందన్నమాట. అయితే కొంతమందిని అడిగి తెలుసుకుందాం. అంటే బిగినింగ్ నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్ లో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందన్న వివరాలన్నీ కూడా వాళ్ళ నోటితోనే మనం విని తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు మనం చేద్దాం. నమస్తే మేడం, మీ పేరు? నమస్తే, నా పేరు మస్తానమ్మా. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? నేను 4-5 నెలల నుంచి వస్తున్నాను. 4-5 నెలల నుంచి వస్తూ ఉన్నారు. ఎలా ఉందమ్మా నెలకి డెవలప్మెంట్ ఏ విధంగా బాగా ఉంది? చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు. బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. ఓకే. భయం లేకుండా తిరగడానికి చాలా బాగుంది. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయమ్మా మీకు ఇక్కడ తిరిగేదానికి? సౌకర్యాలంటే ఇంక బాగా కూర్చోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి, వాకింగ్ చేసుకొని, ఇంకా కొంచెం వర్షం వచ్చినప్పుడు కొంచెం నిలవడానికి ఏమన్నా వేపిస్తే బాగుంటది. చెట్లు కొంచెం చల్లగా. ఇంకా కూడా ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం పెట్టడం కానివ్వండి, ఇంకా గ్రీనరీ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, లేజర్ లైట్స్ కూడా తెలుగు తల్లి విగ్రహం చుట్టూ కూడా వస్తాయి. ఎంతో గ్రాండ్ గా ఆగస్టు 15వ తేదీ చేస్తారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇంకా డెవలప్ అవుతుంది అంటే? చాలా బాగుంది, చాలా బాగా చేస్తుంది. నా పేరు కళ్యాణి మేడం. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? అంటే రీసెంట్ గా వస్తున్నారు, ఇది వరకు ఎప్పటి నుంచి? ఇంత ముందు కూడా వచ్చా, రీసెంట్ గా కూడా. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మీకు వాకింగ్ చాలా గానీ? బాగుంది మేడం వాకింగ్ చేయడానికి. ఇంత ముందు వర్షం పడితే చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ ప్రాబ్లం ఏం లేదు, చాలా బాగుంది మేడం. బాగుంది. ఓకే. ఏమేమి డెవలప్మెంట్ కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ? రోడ్లు ఇంత ముందు గుంటలు గుంటలుగా ఉండేది, వర్షం పడితే బాగా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఆ వర్షం పడ్డా కూడా ప్రాబ్లం లేకుండా ఉంది మేడం. ఓకే. ఇప్పుడు పార్క్ కూడా చేస్తూ ఉన్నారు. మా తెలుగు తల్లి విగ్రహం రాబోతూ ఉంది. ఇవన్నీ తెలుసా మీకు? తెలుసు మేడం. ఎలా అనిపిస్తుంది? కావాలి డెవలప్మెంట్ రోజు రోజుకి ఎలా ఉంది అనిపిస్తుంది? చాలా హ్యాపీగా కూడా ఉంది మేడం. అంతమంది లేడీస్ వచ్చినా, ఒక్కరు ఒంటరిగా వచ్చినా భయం లేకుండా ఉంది మేడం. ఓకే. కావాలి ఎమ్మెల్యే గారి గురించి ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? చాలా చేస్తున్నారు మేడం మంచి పనులు. ఎప్పుడైనా చూసారా ఈ విధంగా చేయడం? అంటే ఇదివరకు ఎప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు కనిపిస్తుందా చాలా మీకు? కనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇంత బాగా చేశారు, అసలు భయం లేకుండా కూడా ఉంది. ఎంతో మంది అంటే ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఫిట్నెస్ కోర్టులు కానివ్వండి, జిమ్ కానివ్వండి, పిల్లలకి అందరికీ కూడా ఫుడ్ కోర్టులు ఎన్నో తెస్తున్నారు అని చెప్పనైతే సమాచారం ఉంది. ఏంటి మీ స్పందన ఏంటి దాని మీద? నిజమే మేడం. అవన్నీ వస్తే ఎలా? వస్తే ఉంటే హ్యాపీగా ఉంటది. ఇప్పుడున్న బాడీలకి ఇబ్బంది లేకుండా ఉంటదని అనుకుంటున్నాను. నమస్తే మేడం, మీ పేరు? ప్రసన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఏ విధంగా ఉందో చెప్పండి మేడం. బాగుంది. ఇక్కడ ఎర్ర మట్టి ఒకటి వస్తుంది, అది లేకుండా ఈ ఇదైతేనే బాగుంటది. అక్కడ ఎండింగ్ లో అటు వస్తాం, మేము కాలనీ వాళ్ళం చాలా మంది వస్తాం. అక్కడ కొంచెం ఒకరోజు స్టెప్స్ పెడితే బాగుంటదని మా ఫీలింగ్. మేము ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. పెద్దవాళ్ళు అందరు వస్తారు. మా ఒపీనియన్ అయితే అదొక్కటే, ఇంకా అంతా బాగుంది. అంతా ఆల్రెడీ ఒక సైడ్ స్టెప్స్ పెట్టున్నట్టున్నారు కదా? ఒక సైడ్ పెట్టారు, అదే నేను అనేది. అక్కడ దాకా వచ్చి రావాలంటే భలే కష్టంగా ఉంటుంది. అందుకని అటు చివర అనుకో మాకు క్రాస్ చేయడానికి ఈజీగా ఉంటుంది, వెహికల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అందుకని అంటే పెద్దవాళ్ళు వస్తున్నారు, పిల్లలు వస్తుంటారు ఒక్కోసారి. వాళ్ళ పరంగా చెప్తున్నాను, అది ఎవరి ఇంట్రెస్ట్. డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది కావల్లో గానీ? ఇక్కడ ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్ రాబోతూ ఉన్నాయి. ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే మనకు కావాలి ఇంత ఇంప్రూవ్ అవుతుందంటే చాలా హ్యాపీగా ఉంది. నమస్తే సార్, మీ పేరు? సుధాకర్ రావు. ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ ఇక్కడికి? ఎప్పటి నుంచి వస్తున్నారు? దాదాపు మేము
2 years 3 years నుంచి వస్తున్నాం. కానీ అప్పుడు గతానికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి? చాలా బాగుంది. ఇప్పుడు వాకింగ్ చేసి వాకర్స్ కంతా కూడా చాలా బాగుంది. బాగా ఉదయం సాయంత్రం చాలా వేల మంది వచ్చి వాక్ చేస్తూ ఉన్నారు. ఇది బాగా డెవలప్మెంట్. ఓకే. ఆగస్టు 15వ తేదీ కూడా మా తెలుగు తల్లి విగ్రహం పెట్టడం ఇంకా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అంటూ ఉన్నారు. వింటున్నాము. ఆ విధంగా పెడతారని ఆశిస్తున్నాము. అది పెడితే ఇంకా హైలైట్ అవుతుంది, బాగుంటుంది. అప్పుడు పబ్లిక్, టౌన్ లో ఉండే ప్రజలు కూడా వచ్చి చూడడానికి వచ్చి ఇక్కడే తిరుగుతూ ఫుడ్ కోర్టు అవి కూడా పెడతా ఉంటున్నారు. జిమ్ ఇవన్నీ పెడితే అందరికీ ఉపయోగం. ఇప్పటిదాకా కావల్లో ఇటువంటి ప్లేస్ లేదు. ఇది మంచి ఆలోచన, బాగా జరుగుతున్నది ఈ పని కూడా. ఎమ్మెల్యే గారి శ్రద్ధ తీసుకొని ఆయనకి ఎందుకో ఆలోచన వచ్చింది, ట్యాంక్ బండ్ లాగా చేయాలని. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ లాగా చేయాలని మనం అదే అందరూ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత. అంత ముందు కూడా చేస్తా ఉంటున్నారు, చేయలేదు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఈ మందిరికి జరుగుతున్నది, అందరికీ ఉపయోగం. మంచి మినీ ట్యాంక్ బండ్ రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంటుందని అనిపిస్తుంది. ఇది ఇక్కడ కానీ మినీ ట్యాంక్ బండ్ లాగా చేసి బాగా ఇంకా డెవలప్మెంట్ చేస్తే, డెవలప్మెంట్ అయితే మెయిన్ గా ఇప్పుడు ఆ రోడ్డు కూడా అంతకు ముందు లేదు. ఇక్కడ 6 lane రోడ్డు వస్తుంది పక్కన, NH అనుకుంటుంది. కాబట్టి అది బాగుంటుంది, అందరికి బాగుంటుంది. మీ పేరు సార్? మీ పేరు? బాలకృష్ణారెడ్డి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ప్రెసెంట్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్ లో కూడా ఎన్నో రాబోతూ ఉన్నాయి, వాటి గురించి మీ స్పందన ఏంటి? అన్ని చాలా బాగున్నాయమ్మా. ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి. నమస్తే సార్, మీ పేరు? డి వెంకటరామరెడ్డి. ఎప్పటి నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడికి మీరు? ఒక 2 years నుంచి 2 years నుంచి వస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది? డెవలప్మెంట్ జరుగుతుంది. ఏమేమి చూసారు మీరు ఇక్కడ డెవలప్? చెరువు అంత ముందు చెట్లు కంప పావులు అయింది, ఇప్పుడు అవన్నీ లేకుండా ఫ్రీగా వాకింగ్ కి బాగుంది. ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? ఇదివరకు చెరువుకి రావాలంటే భయం వేస్తే దొంగలు పావులు ఇట్లా ఉండేవి. ఇప్పుడు అది ఏం లేవు, ఫ్రీగా వాకింగ్ బాగుంది. ఇక్కడ ప్రెసెంట్ అయితే కొన్ని కార్యక్రమాలు చేశారు కదా డెవలప్మెంట్ కి సంబంధించి, మీకు బాగా ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి? రోడ్డు వేయటం, పార్క్ బాగా చేస్తారు ఎమ్మెల్యే గారు. ఓకే. ఇంకా కూడా ఆగస్టు 15 రోజున మా తెలుగు తల్లి విగ్రహం కానివ్వండి, మినీ ట్యాంక్ బండ్ లాగా చేస్తారు అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దాని గురించి మీ స్పందన ఏంటి? బాగా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు? బాగుంటుంది, అందరూ కూడా పెంచుకుంటున్నారు. బాగుంది. ఎమ్మెల్యే గారి గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాట? బాగుంది ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారు. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రాజా రమణయ్య. సార్, ఇక్కడ డెవలప్మెంట్ చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది మీకు? కొంచెం బ్రహ్మాండంగా చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. మొత్తం ముందు చండాలంగా ఉండేది ఇక్కడ గురించి కానీ అన్ని బ్రహ్మాండంగా ఉండేది. మీ విధంగా చేస్తారని కల్లా కూడా అనుకోలేదు. ఆయన ఇంట్రెస్ట్ గా చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. గతంలో చండాలంగా ఉండేది, మొత్తం కంపకాయ చెట్లు, ఇంకా బాత్రూమ్ పోయేవాళ్ళు, మేము బాగా ఇబ్బంది పడ్డాం. ఈ 5 years ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తున్నారు. దానివల్ల ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ కానివ్వండి, ఇంకా బోట్ మీద విహారయాత్ర కానివ్వండి, పార్క్ కానివ్వండి, జిమ్, లేడీస్ కి జిమ్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా వస్తాయి అని చెప్పని అంటూ ఉన్నారు. దాని గురించి మీ స్పందన ఏంటి? మొత్తం వచ్చిన తర్వాత ఇంకా బాగుంటది. ఇప్పుడు అంత బాగుంది, ఇప్పుడు చేశారు బ్రహ్మాండంగా ఉండగా. మొత్తం లైటింగ్ అన్ని వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉండదు నా ఉద్దేశం. బాగా. మీ పేరు సార్? శివప్రసాద్ రెడ్డి. ఇది వరకు మేము వచ్చినప్పుడు అంటే ఫస్ట్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాం ఈ మందాడ చెరువుని. ఎప్పుడైతే స్టార్టింగ్ అయిందో అభివృద్ధి పనులు, అప్పుడైతే లైట్స్ కూడా ఏమీ లేవు. ఇప్పుడు రైడ్స్ కానివ్వండి, ఫుట్ పాత్ కానివ్వండి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీకు నమ్మకం ఉందంటారా ఇప్పుడు చెప్పినవన్నీ వస్తాయని చెప్పి? నమ్మకం ఉందమ్మా. గతంలో ఇక్కడ వాకింగ్ రావాలంటే ఆడవాళ్ళు కూడా భయపడేవాళ్ళు. ఇప్పుడు ఒక పోలీసును కూడా సెక్యూరిటీ వేసి ఆగస్టు 15 నుంచి లైటింగ్ కూడా వదులుతారంటున్నారు. ఈ కావలకే కొత్త కళ ఈ మందాడ చెరువు కట్ట, ఈ అభివృద్ధి పనులు, పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు, తెలుగు తల్లి విగ్రహం కూడా పెడతా ఉంటున్నారు. ఈ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధి బాగా జరుగుతుంది. కావలి పట్టణంలో సిమెంట్ రోడ్లు కానీ అన్నీ కూడా బాగా జరుగుతాయి. భవిష్యత్తులో కూడా ఈయన బాగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. ప్రెసెంట్ ఇప్పుడు చూడడానికి ఏ విధంగా ఉంది? ఇక్కడ మందాడ చెరువు ఇంతకుముందు ముళ్ళ పొదలు, చెట్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు లైటింగ్ కూడా వేశారు. అందరూ ధైర్యంగా ఆడవాళ్ళు,
మహిళలందరూ కూడా ధైర్యంగా వాకింగ్ వస్తున్నారు. ఈ లైటింగ్ వదిలిన తర్వాత, ఈ చెరువు కట్ట అభివృద్ధి జరిగిన తర్వాత అందరూ కూడా పిల్లల్ని తీసుకొని కొద్దిసేపు కట్ట మీద గడిపోయేదని కూడా ఉత్సాహంగా చూపిస్తారు. కావులకే కొత్త కళ ఇది మందాడ చెరువు కట్ట. ఈ అభివృద్ధి ఇది చేయడం కూడా కావుల కొత్త కళ వచ్చింది. ప్రజెంట్ మనం చూస్తున్నట్లయితే రేపు ఆగస్టు 15వ తేదీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి ఆ మధ్యలో అయితే తెలుగు తల్లి విగ్రహం వస్తుంది అనమాట. తెలుగు తల్లి విగ్రహం పెట్టిన తర్వాత ఇది మొత్తం కూడా తెలుగు తల్లి పార్క్ గా అయితే అయిపోతుంది. అది కూడా మందాడ చెరువు అంటే ఎవరు కూడా చెప్పనవసరం లేకుండా చిన్నపిల్లలతో సహా మేము అక్కడికే వెళ్తాము, అక్కడే కాసేపు ఉంటాము అనే ఒక సందర్భం అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంత డెవలప్మెంట్ మేము ఎప్పుడు చూడలేదు, ఇంత డెవలప్మెంట్ చాలా బాగుంది మాకు, ఇంకా కూడా కొన్ని చేయాల్సిన పనులు చూస్తూ ఉన్నాము, అవి కూడా చేసేస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంతో ఒక మంచి ఉద్దేశంతో అయితే ఇక్కడున్న కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్. ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇలాగే చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనం కూడా చూపిస్తూ ఉన్నామని కోరుకుంటూ కెమెరామెన్ వినోద్ తోటి కామాక్షి, మందాటి చెరువు దగ్గర నుంచి, కావలి.